నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. మొత్తంగా సన్నబియ్యానికి సంబంధించి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. కాకపోతే ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో మాకు సన్నబియ్యం అందట్లేదని కూడా కొంతమంది పేదలు ఇటు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఇంకా అవైలబుల్లో లేవు, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తామన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఒక చారిత్రాత్మకంగా ఇప్పటి వరకు కేవలం దొడ్డు బియ్యం మాత్రమే తెలంగాణలో పంపిణీ జరిగేవి. ఇప్పుడు దాన్ని మార్చి పేదలకు కూడా సన్నబియ్యం అందాలి, ధనికులు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా సన్నబియ్యం తింటున్నారు అదేవిధంగా పేదలు కూడా తినాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే క్రెడిట్స్కి సంబంధించి అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. ఈ సన్నబియ్యానికి సంబంధించి 40 రూపాయలు మేమిస్తుంటే కేవలం 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతోందనేది బీజేపీ ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. దీన్ని స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కూడా దీన్ని ప్రస్తావించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎక్కడా లేని విధంగా మేము ప్రారంభిస్తే ఆ క్రెడిట్స్ కూడా మీరు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కొనసాగబోతుంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా ఆచార్య గారు బీజేపీ పార్టీ నుంచి. ముందుగా బీజేపీ పార్టీ ఆచార్య గారితో ప్రారంభిద్దాం. ఆచార్య గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. ఆచార్య గారు, అంటే ఎలా చూస్తారండి, అంటే అవునన్నా కాదన్నా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఒక మంచి పరిణామం. అది మీరు అంగీకరిస్తారు, నేను అంగీకరిస్తాను, ఎవరైనా అంగీకరించాల్సింది. ఎందుకంటే ఇప్పటివరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈవెన్ దొడ్డు బియ్యం పంపిణీ చేసేటప్పుడు ఎక్కువగా ఏమయ్యేదంటే ఆ బియ్యాన్ని తినలేక చాలామంది తిరిగి రేషన్ డీలర్లకి అమ్ముకోవడం, లేకపోతే ఎవరైనా ఊర్లలోకి వస్తే వాళ్ళకి అమ్మేయడం జరిగేది. ఇప్పుడు సన్న బియ్యం విషయంలో ఖచ్చితంగా అలా జరగదు. ఎందుకంటే అందరూ సన్న బియ్యమే తింటున్నారు కాబట్టి రేషన్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సన్న బియ్యాన్ని ఖచ్చితంగా తింటారు. కాబట్టి ఒక మంచి పథకాన్ని ప్రారంభించిందని చెప్పుకోవాలి. కాకపోతే ఎక్కడా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టడం లేదని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తున్నప్పటికీ మాకు కొంతైనా క్రెడిట్స్ ఇవ్వట్లేదనేటువంటి ఆవేదన మీలో కూడా కనిపిస్తోంది. ఎలా చూస్తారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు మీరు బీజేపీ పార్టీ తరఫున? ముఖ్యంగా ప్యానల్ ఉన్నటువంటి మీకు, అదేవిధంగా రామచంద్ర గారికి, పెద్దలకు ఏదైతే ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వటం ముఖ్యంగా పేద వర్గాలకు ఒక మంచి శుభ పరిణామంగా మనం భావించాలి. ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ప్రజలు దాన్ని స్వీకరించేందుకు కూడా ప్రేమతోటి ఆ యొక్క స్కీముని పేద ప్రజలకు అందుతున్నటువంటి అంశాన్ని మేము హృదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఈ సన్న బియ్యం ఇవ్వాలని, సన్న వడ్లు ఏదైతే అప్పుడు వడ్లది పెద్ద ఎత్తున 2 పార్టీల మధ్యలో విపరీతమైనటువంటి వాదోపవాదాలు జరిగినాయి. మీకు కూడా తెలిసి ఉండాలి. అవును. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పైన పెద్ద యుద్ధం చేసింది. మేము సన్న ఓట్లు కాదు, మా దగ్గర దొడ్డు ఓట్లు ఏమంతాయి, మేము ఖచ్చితంగా ఇస్తాం, మేము ఇచ్చినే తీసుకోవాలని ఓ రేషియో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 60-40 ఇట్లా ఇవ్వాలి. మెల్లమెల్లగా ఈ దొడ్డొడ్లని తక్కువ చేయాలని చెప్పి ఆనాడు కేంద్రం చెప్పి కొద్దిగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున బదలాం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. దీనికి అప్పుడు బలవంతం చేయటం వల్ల, కొద్దిగా ఒత్తిడి చేయటం వల్ల ప్రభుత్వము రైతులు కూడా ఆలోచన చేసి సన్న వడ్లని ఏంటి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సన్న వడ్లు రావటం వల్ల సన్న బియ్యం రావడం వల్ల ఇవాళ రేషన్ డీలర్లలో మొత్తం కూడా ప్రజలకు సన్న బియ్యం అందించేటువంటి పథకం వచ్చింది. ఇవాళ ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు దాన్ని మనం స్వాగతించాలి. అదేదో క్రెడిట్ మాకే దక్కాలని మేము కానీ, మాకే దక్కాలని కాంగ్రెస్ కానీ అనుకోవడం కాదు. ఎందుకంటే మీరు చూసిరు ఈ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు.
అవును. ఆనాడు మార్కెట్లో 5 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు, 10 రూపాయలు 7 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు పెద్దలు రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఎస్. అంటే 5-6 రూపాయలు 10 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 2 రూపాయల కిలో ఇచ్చి ప్రజల యొక్క ప్రేమను చూరగొన్నాడు ఎన్టీ రామారావు. దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ₹1.90 కిలో బియ్యాన్ని 10 పైసలు తగ్గించి 2 రూపాయల కిలో బియ్యాన్ని ఏదైతే రూపుమాపాలి, ఆ క్రెడిట్ ని రూపుమాపాలని కాంగ్రెస్ పార్టీ ₹1.90 కిలో ఇచ్చి ఇవాళ 40 రూపాయల కిలో, 45 రూపాయల కిలో బియ్యం ఉన్నాయని కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా, నేను అనుకుంటున్నా 1 సంవత్సరం కంటే ఎక్కువ 2 సంవత్సరాలు కావచ్చు, ఫ్రీగా ఉచితంగా పేద వర్గాలకు ఈ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రామచంద్ర గౌడ్ గారు ఏం మాట్లాడినా, నేనేం మాట్లాడినా, ఎవరేం మాట్లాడినా, ఇవాళ ఈ స్కీముని మొట్టమొదలు ప్రవేశపెట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన, కానీ ఎన్టీ రామారావు దీన్ని ప్రతి హృదయాన్ని తట్టి లేపింది వాస్తవం. ఇవాళ భారతదేశం అంతా కూడా ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఫ్రీ బియ్యం ఇస్తున్నది నరేంద్ర మోడీ గారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సరే, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 60% కార్డ్స్కి ఇస్తే మిగతా 40% కలిపి ఇవాళ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 1 కిలో చొప్పున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఆనాడు బీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రేషన్ బియ్యంలలో కేవలము ఒక పార్టీ సంబంధించిన వ్యక్తులు, అంటే ఈ మధ్యలో సన్న బియ్యం ఇచ్చినప్పుడు ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, బండి సంజయ్ గారు మాట్లాడడానికే ఈ వివాదానికి కారణం ఏంది అనేది ఆలోచన చేస్తే, అంటే సన్న బియ్యం ఇస్తున్నటువంటి ప్రక్రియని ప్రారంభం చేస్తే తప్పులేదు. కేవలము ఒక ముఖ్యమంత్రి ఫోటోని పెట్టి అక్కడ లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటోలు కూడా పెట్టుకొని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టుకొని మేమే ఇస్తున్నాం అనే విధంగా వీళ్ళు చేయటం వల్ల పారదర్శకత అనేది ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇది ప్రజల ప్రభుత్వాలు. ప్రజలకు చేస్తున్నటువంటి మేలుని మరి ఏ ప్రభుత్వాలు ఎంతవరకు ఇస్తున్నావో చూసుకొని ఒక ప్రధానమంత్రి ఫోటో, ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ప్రజలకు ఇవ్వడంలో తప్పులేదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం స్కీమే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఇవాళ ఈ పేద ప్రజలకు మధ్యలో నేను ఒక విషయం గుర్తు చేయాల్సింది ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ బియ్యం పథకంలో కొనసాగిస్తూ అంత్యోదయ అన్న యోజన అనేటువంటి స్కీమును కూడా జోడించి ఒక కుటుంబానికి 30 కిలోల వరకు కూడా బియ్యం ఇచ్చేటువంటిది స్కీమ్ ఉన్నది. ఓకే, అంటే 30 కిలోలు ఇద్దరున్నా, ఒక్కరున్నా, 5 మంది ఉన్నా, 4 ఉన్నా ఆ కుటుంబానికి సరిపడ బియ్యం ఇచ్చేటువంటి కొన్ని వేలాది కార్డులు, లక్షల కార్డులు అంత్యోదయ అన్న యోజన పేరు మీద ఆనాడు వాజ్పేయి గారు కూడా దీన్ని ప్రవేశపెట్టి, మరి నిజంగానే 1.5 year 2 years నుంచి ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారిని కూడా ఉచ్చరించాలి. ఎందుకంటే 5 కిలోల బియ్యాన్ని ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు, 1 కిలో బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు
సమన్వయంతో దీన్ని ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పే బాధ్యత బండి సంజయ్ పైన కూడా ఉంటుంది. అదే ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కూడా గౌరవించి ఫోటో పెట్టి, ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రజలకు అందిస్తే దీంట్లో ఎవరం కూడా ఆబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రైట్. నేను ముఖ్యంగా ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము కొంత ఆలస్యమైన సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టడం, మీరే అన్నారు ఇంతకుముందు, ఇంకా సరిగ్గా అందరికి అందుతలేవని. మొదటి నెలనే ఒక్కటే నెల అయింది. వాళ్ళ రైస్ మిల్లర్లకు వెళ్ళి కానీ సేకరించడం, మళ్ళీ ప్రజలకు ఇవ్వడం, ఇవాళ దీంతో అక్రమ అర్కులకు చెక్ పెట్టినట్టు అయింది. ఎందుకంటే ప్రజలు ఈ బియ్యాన్ని మార్కెట్లలో అమ్మకుండా ఇవాళ ప్రజలకు తినటందుకు అవసరం వచ్చే బియ్యాన్ని ఈ ప్రభుత్వాలు ఇవ్వడం సంతోషం. దీని నుంచి బ్లాక్ మార్కెట్ ఆచార్య గారు తగ్గిపోతుంది. కాబట్టి నేను ఈ విషయాల్లో రాజకీయాలని మనం చోటు చేయడం మంచిది కాదనేటువంటి విధంగా. ఒక్కసారి రామచంద్ర గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. గొప్ప విషయం అండి, చాలా మంచి విషయాన్ని ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ అంటే డెఫినెట్గా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా కూడా ఈ పథకం ప్రారంభమైంది కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు కూడా రద్దు చేసే ప్రయత్నం కూడా చేయవు. ఎందుకంటే ఇట్లాంటి పథకాలు ఒకసారి ప్రారంభమైన తర్వాత డెఫినెట్గా కంటిన్యూ అవుతాయి. మళ్ళీ రద్దు చేసి దొడ్డు బియ్యం ఇస్తే ప్రజలు ఊరుకోరు, అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇవే ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం. దేశంలో ఎక్కడ కూడా లేనిది తెలంగాణ రాష్ట్రంలో చేయడం అనేది మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఎక్కువ ఖర్చు సుమారుగా 70% దీని గురించి ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ఏ రకంగా అంటే మరి వాళ్ళేమో 80% ఇస్తా అంటున్నారు. రేషన్ కార్డులు ఉన్నాయి, దాంట్లో 50 లక్షల రేషన్ కార్డులకు 5 రూపాయల కాడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా 30 రూపాయల ఖర్చు మాత్రమే ఇవ్వగలుగుతుంది అనేది నిజం. మిగతాది 20 రూపాయలు ప్లస్ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని ఇస్తున్నది. అదే రకంగా కిలోకు 1 రూపాయి ఎక్సెస్ ఖర్చు వస్తుంది. అదే రకంగా 41 లక్ష రేషన్ కార్డులకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఆ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రం ఖర్చు 557 కోట్ల పైన ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది నిజం. దీంట్లో ఎక్కడ లేనిది, ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో లేనిది తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని స్వాగతించాలి. ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించాలి. అంటే ఉన్న విషయాలను ప్రజలు ఎవరు చేసినా మనం ట్యాక్స్ కట్టిందే మనకు వస్తుంది. ఆ ట్యాక్స్ రూపకంగా వచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి 220 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి 560 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్లో చూస్తే 70-75% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఖర్చు చేస్తున్నది. అదే రకంగా మరి అంటే ఇక్కడ రామచంద్ర గారు, మరి బండి సంజయ్ గారు ఎందుకు అలా కామెంట్ చేశారు? 40 రూపాయలు మేము ఇస్తుంటే 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారని. లేదండి, మీరు నిజాన్ని తెలుసుకోండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ముందు తీసుకున్నాను. కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని మేము ముందు ఉంచుతున్నాను అంతే. కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి మాటల్ని మేము ముందు ఉంచుతున్నాను అంతే. నేను ఎక్కడ కంక్లూడ్ చేయట్లేదు అంత కావచ్చు. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ నేను కూడా తీసుకున్నాను. 5 కిలోల కాడికి 30 రూపాయల కాడికి తెలంగాణ కేంద్ర ప్రభుత్వము 50 లక్షల కార్డులకు మాత్రమే చెల్లిస్తుంది. ఇది నిజం. ప్రజలు తెలుసుకోవాల్సింది 30 రూపాయల కాడి అంటే 20 రూపాయలు అంటే సుమారుగా సన్న బియ్యానికి 50 రూపాయల ఖర్చు ఉంది. మార్కెట్లో ఇంకో 60-70 రూపాయలు కూడా ఉన్నది అనేది నిజాన్ని తెలుసుకోవాల్సింది. నిజం ఎరిగిన సత్యం. నిజం చెప్పాలంటే దీంట్లో
రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ ఉంది. సుమారుగా కేంద్ర ప్రభుత్వం 225 కోట్లు ఖర్చు చేస్తుంది, నిజం. దీంట్లో మీరు కూడా తెలుసుకోండి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఖర్చు 594 కోట్ల రూపాయలు. ఏ రకంగా అంటే 41 లక్ష కార్డులకు ఎక్సెస్ చేస్తుంది. మరి 50 లక్షల కార్డులకు కేజీకి 5 కేజీలు ఫ్రీగా ఇస్తే 1 కేజీ తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. అంటే మీరు చూసుకునే దాన్ని పట్టుకుంటే 27.5% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, 77.5% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇది నిజము. దాని గురించి కూడా కుల్లా చెప్పండి, అంటే ఓపెన్ గా చెప్తే బాగుంటది. ఇంకోటి, ఇన్ని రాష్ట్రాల్లో లేని ఈ ఖర్చును తెలంగాణ రాష్ట్రం భరించుకొని చేస్తుందనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని ఈ సందర్భంగా అంటే రామచంద్ర గారు వాళ్ళు అడిగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ వాటా డెఫినెట్ గా ఉన్నప్పుడు మోదీ గారి ఫోటో ఎక్కడా కూడా లేకుండా పోతోంది, ఎందుకు పెట్టట్లేదు? ఓకే, అది 77% అనేది తెలంగాణ రాష్ట్రము, 77.5% తెలంగాణ రాష్ట్రం అనేది ఓపెన్ గా చెప్పుకోవాలి అండి. వాళ్ళైనా వీళ్ళైనా చెప్పాలి. అది వాళ్ళ ప్రోటోకాల్ సంబంధించిన విషయాన్ని మేము దాని గురించి మాట్లాడలేదు. 22% మాత్రం వాళ్ళు కడుతున్నారు, 78% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది అనేది నిజం. దాన్ని బట్టి మీరు ఫోటో కాల్ అనుకోండి, ఇంకేదైనా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రము అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని రాష్ట్రాలలో ఉంటే అక్కడ చేయండి, పూర్తిగా వాళ్ళ పేరు మీద చేసుకుంటే సంతోషం. ఇది ప్రజలకు ఉపయోగించే ఒక పథకము. ఇంతకు ముందు కూడా అంటే చారి గారు మాట్లాడింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము దొడ్డు బియ్యాన్ని అంటే ఫర్బైల్డ్ రైస్ ను మాత్రమే తీసుకుంటాము, మామూలు రైస్ తీసుకోమనేది వాళ్ళు డిక్లేర్ చేసింది. అది బీఆర్ఎస్ కు బీజేపీకి ఆ మధ్యలో ఎన్నో దీని గురించి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజైనా కానీ అప్పుడైనా కానీ దొడ్డు బియ్యాన్ని తీసుకుంటాము, దాంట్లో ఫర్బైల్డ్ రైస్ నే అంటే ఉడకబెట్టిన బియ్యాన్ని తీసుకుంటాము, మామూలు స్టీమ్ రైస్ అంటారులేండి, స్టీమ్ రైస్ రా రైస్ అనేది తీసుకోమని అన్నారు. అంటే వీళ్ళు తీసుకునేది, వాళ్ళు ఇచ్చేది కూడా దొడ్డు బియ్యమే కదా. దొడ్డు బియ్యం అంటే దాన్ని సుమారుగా అది 20 రూపాయలు 30 రూపాయల ఖర్చు ఉంటుంది. అది ఈ సన్న బియ్యానికి 50 రూపాయల ఖర్చు వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ల సుమారుగా 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. దాంట్లో 220 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది నిజం. దాన్ని బట్టి ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికార నాయకులైనా కార్యకర్తలైనా సీఎం గారైనా వచ్చి ప్రత్యక్షంగా చేస్తున్నారు. మీరు చెప్పుకుంటే తప్పేం లేదు. దాంట్లో మేము 225 కోట్ల రూపాయలు 220 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం అనేది చెప్పుకోండి. ఇక సుమారుగా 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు చేస్తుందని మేము కూడా చెప్తాము. అయితే దీంట్లో 78% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. ఎవరు చేసినా ప్రజల నుంచి తీసుకునే సొమ్ము నుంచి, అంటే ట్యాక్స్ల రూపకంగా తీసుకున్న దాన్నే ఖర్చు చేస్తున్నాము. ఇది నిజము. అదే రకంగా కేంద్ర ప్రభుత్వము మనం కట్టే 100 రూపాయల ఖర్చులో 40 రూపాయలు మాత్రమే మనకు రిటర్న్ ఇస్తుంది. అదే బీహార్, రాజస్థాన్. సర్లే అండి, ఇప్పుడు అది చర్చ కాదులేండి సార్. అది వదిలేస్తే ఇంకో విషయం ఏంటంటే, మొన్న రైతులకు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఈరోజు బియ్యం విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మొదట్లోనే కొంత ఫెయిల్ అయిపోయింది అనేటువంటి విమర్శ వినిపిస్తోంది. ఈరోజు కూడా చాలామంది రేషన్ షాపులకు వెళ్తే బియ్యం లేవు, మళ్ళీ రండి, స్టాక్ వచ్చినప్పుడు పంపిణీ చేస్తామని డీలర్లు వెనక్కి పంపిస్తున్నారంట. మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వార్త అయితే జెన్యూన్ వార్తే. ఓకే అండి, అది ఏదైనా చిన్న పొరపాట్లు జరిగితే మేము అంటే కాంగ్రెస్ నాయకులైనా అధికారులైనా కానీ దాంట్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి. ఇంతకు ముందు మాత్రము అది అంటే ఆ రైస్ ను వాడుకునే వాళ్ళు కాదు, పక్కదారి పట్టే రకంగా ఉంటుండే. ఆ సమస్యను ఏదన్నా ఉంటే 1-2 నెలల్లో రూపుమాపే ప్రయత్నం చేద్దాము. ఈ 91 లక్ష కార్డులు కాక కొత్త కార్డులు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. దాంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు ఇచ్చిండ్రు. అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దాన్ని స్వాగతిద్దాం. దాంట్లో ఎలాంటి చిన్న పొరపాట్లు ఎలాంటి ఏమైనా జరిగితే కూడా సరిచేయడానికి మేము ముందు ఉంటాము. ప్రతిపక్ష పాత్ర కూడా ఇక్కడెక్కడ ఏమి ఇబ్బందులు జరిగినా దాన్ని ఎత్తిపొడిచే బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంది. ఇప్పుడు అయితే నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి దాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తే
దాన్ని కూడా సరిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా చేస్తూ ఎవరు చేసినా ప్రజలకు ఉపయోగించే పరిస్థితి చేసుకుంటే బాగుంటది. ఇక్కడ ముఖ్యంగా మరీ చెప్పాల్సింది ఏంటంటే ఈ సన్న బియ్యము ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడుకొని ఈరోజు అవి మంచి రైస్ ఉంటాయి. ఇంతకు ముందు అయితే తినలేకపోతుండ్రి, దాన్ని పక్కదారిన బట్టి వేరే దారిలో పోతుండే. ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకుంటారని పాత రోజుల కంటే ఈ రోజు కూడా ప్రతి కార్డు వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా తీసుకొని దాన్ని వినియోగించుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఓకే అండి, మన పొరపాటు ఉంటే మీరు ప్రతిపక్షంగా చెప్పండి, ఇది నిజాన్ని కూడా చెప్పండి. అది సరే కానీ ఇంతకు మీరేంటండి బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉంటే పాపం బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మొత్తం ఇంకా ప్రతిపక్ష బాధ్యత. ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో 2023లో వాళ్ళు అంటే ప్రతిపక్ష పాత్ర పోషించారు. తర్వాత 2024లో 0 అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళ పాత్రనే లేదు, అంటే క్యాండిడేట్ ను కూడా పెట్టలేదు. రేపు ఉంటే ముగ్గురు పోటీ చేస్తే మంచిదే, ఏ పార్టీని కూడా మనము ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ గతంలో జరిగిన ఈ 3 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు 2023లో వాళ్ళ ప్రతిపక్ష పాత్ర వచ్చింది, 2024లో వాళ్ళ పాత్ర లేదనే ఉద్దేశంలో వాళ్ళని అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు చెప్తే బాగుంటది, వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ప్రతిపక్ష పాత్ర పోషించి భవిష్యత్తులో వస్తే బాగుంటది. దాంట్లో మేము ఏ పార్టీని కూడా కించపరచిన అవసరం లేదు. ఎవరు మంచి ప్రజలకు ఎవరు మంచి చేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఉంటారు. ఇది ఎట్లయితుందంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన తెల్లారి నుంచే ప్రభుత్వం 6 నెలల పోతుంది, 3 నెలల పోతుందని ఆ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొట్లాడుకుంటా ముందుకు వచ్చిండ్రు. అక్కడ జరిగింది అంటే ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు మంచి చేస్తే భవిష్యత్తు వాళ్ళకే ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత తప్పులనన్నీ కూడా తెలుసుకొని భవిష్యత్తులో మంచిగా చూసుకొని భవిష్యత్తులో రావడానికి ప్రయత్నం చేయండి. బీజేపీ కూడా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు కూడా తప్పులను ఎత్తిపరుచుకొని తప్పులు ఎక్కడ జరిగినా కానీ చెప్పని ఆ తప్పులను అంటే ప్రజలకు ఉపయోగించే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చెప్తే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి. ఆచార్య గారు, అంటే ప్రస్తుతం ఈ కార్యక్రమం మొదలైన తర్వాత ఎంతవరకు ప్రజల వద్దకి ఈ పథకం పూర్తి స్థాయిలో వెళ్తోంది అంటే ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ప్రజలు ఈ లబ్ధిని పొందుతున్నారా లేకపోతే ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతున్నాయా? ఆచార్య గారు వినిపిస్తుందా? ముఖ్యంగా ఈ పథకాన్ని ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా కూడా ఆకలి చావులతోటి ఏ ఒక్క వ్యక్తి కూడా మరణించొద్దు. ప్రతి వ్యక్తికి ఏదైతే తిననీకి తిండి ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో పేద వర్గాలకు ఇవాళ 6 కిలోల బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి దీంట్లో మిత్రుడు చెప్పినటువంటి దాంట్లో 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. 50 లక్షల కార్డ్స్కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నది. 1 కిలో బియ్యానికి డబ్బులు కట్టి ఈ 50 లక్షల మంది ప్రజలకు 1 కిలో బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు. మరి నిజంగా దీంతో పాటుగా అన్నపూర్ణ అన్న యోజన ఇవన్నీ స్కీములు కూడా దీంట్లో ఉన్నాయి. ఇవాళ డీలర్కి ఇచ్చేటువంటి డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా కూడా డీలర్లకు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదైతే డీలర్లకు ఇచ్చే కమిషను కేంద్రం ఇస్తున్న డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళు చాలా రోజులు ధర్నాలు ఉద్యమాలు చేసినటువంటిది కూడా మనకు గుర్తున్నదే. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 రేషన్ అంటే ఈ యొక్క వ్యక్తి ఏ రాష్ట్రములు ఉన్నా తమకు వస్తున్నటువంటి ఈ బియ్యాన్ని ఈ రేషన్ కోటాన్ని తీసుకునేటువంటి వసతిని దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 రేషన్ కిందకి మార్చినటువంటి అంశం ఏదైతుందో ఇది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి దక్కింది.
ఇవాళ గ్రామాలలో ఉండే డీలర్ దగ్గరికి ప్రతి నెల పోయి బస్సులో పోయి తీసుకొని మళ్ళా బియ్యాన్ని హైదరాబాదో ఎక్కడ పని చేస్తే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆహారాన్ని స్వీకరించేది. కానీ ఇవాళ ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళ బొట్టనే వేలుతోటి ఈ రేషన్ అంతా కూడా అక్కడ తీసుకునే వసతిని కల్పించడం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వాలని చెప్పి కొత్త రేషన్ కార్డులకు కూడా నాకు తెలిసి 40-50 రూపాయలు ఒక్కొక్క కార్డుకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. తెల్ల చీటీల మీద తెల్ల పేపర్ల మీద వీళ్ళు ఆ కవర్లలో పెట్టుకొని ప్రజలు రేషన్ కార్డుని తెచ్చుకొని జీవిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఈ కార్డు ఎక్కడ పోయినా వాళ్ళకి అక్కర వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం 1 నేషన్ 1 రేషన్ ని ఈ కార్డ్స్ ని ప్రింట్ చేసి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రిని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉండాలి, ఈ ప్రభుత్వం పైన ఉండాలి. ఎందుకంటే మేము కేవలం ప్రధానమంత్రి గారిదే పెట్టాలి, ముఖ్యమంత్రిది పెట్టొద్దని మేము అంటలేం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఈ స్కీమ్ ని అలాగా ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి కదా దేశంలో, ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది? ఇప్పుడు చూడండి, మన దగ్గర సన్న బియ్యం తింటారు. మీరు బీహార్ వెళ్ళండి, అక్కడ ప్రజలు వాళ్ళ జీవన స్టైల్ కు ఏది అవసరం ఉంటే అది తింటారు. అక్కడ గోధుమలు ఎక్కువ తింటారు. అక్కడ గోధుమలు ఇస్తున్నారని చెప్పి ఇక్కడ గోధుమలు ఇస్తే తింటారా అండి? తింటారా? ఇక్కడ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ కానీ ఇక్కడ మొత్తం రైస్ తినేటువంటి అలవాటు ఉంది. నువ్వు నార్త్ పోతే చపాతీలు తింటారండి. ఇలా వాళ్ళకి మేము బియ్యం సన్న బియ్యం ఇస్తే ఈడేదో చాలా విచిత్రంగా ఉంటది. ఎవరెవరి ఆహారపు అలవాట్లని వాళ్ళు ఆయా ప్రాంతాలలో తింటారు. నేను ఈడ సిల్క్ చీర కట్టుకున్నా నువ్వెందుకు కట్టుకోలేదని అవతల రాష్ట్రాన్ని అంటే అది పద్ధతి కాదు. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే అది ఇస్తారు, అక్కడ ఏ రకమైనటువంటిది ఉంటే అది ఇస్తారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ సన్న బియ్యం దేశంలో ఏడిస్తున్నారు, మేమే ఇస్తున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు. మరి చారిత్రాత్మకంగా అసలు చరిత్రలోనే మిగిలిపోతాం అంటున్నారు కదా. వాళ్ళు అన్ని ఇదే లాస్ట్ గవర్నమెంట్, అది కూడా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నరేంద్ర మోడీ గారు బీజేపీ అనేది. ఇవాళ కాంగ్రెస్ ముక్త్ రేవంత్ రెడ్డి, అంతే. ఇక రేవంత్ రెడ్డి గారి తోటి కాంగ్రెస్ కు ముక్తి కలుగుతుంది. ఇలా దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇవాళ అనేక సమస్యల మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేసి చూడండి. నేనేదో అనాల్సినటువంటిది కాదు, నేను ఒకటే చెప్తున్నా. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అది కూడా కేంద్రము 5 కిలోల బియ్యం 40 రూపాయలు, 39 రూపాయల 50 పైసలు, 40 రూపాయలకు 5 కిలోల 5 4 20 200 రూపాయలు కేంద్రం ఇస్తే 1 కిలో 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రేషన్ కార్డులకు. రామచంద్ర గారు వేరే లెక్కలు చెప్పారు. నేను చెప్పానండి, చెప్పిన దాంట్లో నాకు ఒక నిమిషం ఛాయిస్ చేయండి. ఇది ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది 2013లో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో నిజముందా తెలుసుకోండి. 1980లా ఎన్టీ రామారావు వచ్చినాకనే రేషన్ కార్డు బియ్యం వచ్చినాయి. ఏంటండి మొట్టమొదటిసారిగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ రామారావు గారే అని చెప్తున్నారు. స్వర్గీయ రామారావు గారే మొట్టమొదటిసారిగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసింది 2 రూపాయలకని చెప్తున్నారు. అంతకంటే ముందే విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 కాడికి. అది మీకు తెలియకుంటే మాట్లాడకండి రామచంద్ర గారు, మాట్లాడకండి అండి. రామారావు గారు 2 రూపాయలకి ఇస్తే
దాన్ని మర్చగొట్టడానికే మీరు ₹1.90కి తర్వాత ఇచ్చారు. అరే ఏం మాట్లాడతావు లేదని మాట్లాడతావు ఎట్లా? తెలుసుకో, నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఏంటండి తెలుసుకొని మాట్లాడు. విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకో. అదే మళ్ళీ అట్లే మాట్లాడతావు విజయభాస్కర్ రెడ్డి అని. ₹90 కాడికి ఇవ్వలేదా? రామారావు గారు ఇచ్చిన తర్వాత ఇచ్చినట్టున్నారు. రామారావు ₹2 కిలో బియ్యం ఇచ్చినాక మీరు కూడా తెలుసుకోండి. నాకు తెలుసు, నేను తెలుసుకున్నా, నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. ఏమో మరి రామచంద్ర గారు అంటే ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నది ఏంటంటే రామారావు గారు మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ₹2 బియ్యం తీసుకొచ్చారని ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఆ టైంలో అప్పటికి నేను లేనులేండి, కాకపోతే ఇప్పటికీ ప్రాచుర్యం ఉన్నటువంటి సంగతి అది. విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ అట్లా అంటాడు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చింది రామారావు గారిని మొదటిసారి నాదెండ్ల భాస్కర్ వచ్చి మళ్ళా తర్వాత రామారావు గారు వచ్చినాక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ₹90 ఇచ్చిర్రు. మీరు కాదంటలేండి, 10 పైసలు తక్కువ చేసి ఇచ్చిర్రు. ₹2 కిలో బియ్యాన్ని రూపుమాపనికే ₹90కి ఇచ్చిండు. అది మీరు క్లారిటీ తీసుకోండి. తీసుకొచ్చింది ఎవరండి? ఇది ఆహార భద్రత, దేశంలో ఆహార భద్రత దేశంలో 2013లో తీసుకొచ్చిరాను, నేను దాన్ని ఒప్పుకుంటా, కాదంటలేను. మీరు రేవంత్ రెడ్డి గారి నుంచి విమర్శించారు, దాని చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వచ్చారు కాంగ్రెస్ పార్టీలకు. ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాకనే బియ్యం జోలు చెప్తున్నట్టు చెప్తున్నావు. అరే రేవంత్ రెడ్డి వచ్చింది ఎన్ని రోజులు అయింది కాంగ్రెస్ లకు? ఏది కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు వచ్చినా ఆ పార్టీ నేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి ఇప్పుడు అయ్యిండు. ముఖ్యమంత్రి అంటే మీరు చివరి పిఎం అంటున్నాం. ఆయన చేసేముంది? నేను చివరి కాదు, చివరి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి ఆయన్నే. బీజేపీ పార్టీ చివరి పార్టీ అంటున్నాము. బీజేపీ అనేది పూర్తిగా మత కలహాలు తీసుకొచ్చి బతకడమే. వద్దులేండి, టాపిక్ డైవర్స్ వద్దు, అనవసరంగా చక్కగా సాగింది. మీకొచ్చిన ఢిల్లీలో మీకొచ్చిన సీట్లన్నీ, హర్యానాలో వచ్చిన సీట్లన్నీ, మహారాష్ట్రలో వచ్చిన సీట్లన్నీ, ముందుకు రావాలి. ఎట్లా మీరు మీ కాంగ్రెస్ పార్టీ తెరమరుగైతున్నది దేశంలో, గుర్తుంచుకోరు. మీ తెరమరుగైతున్నారు, అది గుర్తుంచుకోరు. ఢిల్లీలో ఎన్ని సీట్లు వచ్చినాయి? రైట్ ఆచార్య గారు, సర్లేండి, అది చర్చే కాదు అసలు. ఢిల్లీ సీట్లకు సంబంధించి చర్చే కాదు. లీవ్ ఇట్ కైండ్లీ. సరే ఆచార్య గారు, రామచంద్ర గారు, ప్లీజ్ లీవ్ దిస్. తెలంగాణ రాష్ట్రంలో ₹90కి ఇచ్చిన బియ్యం ఎప్పుడు ఇచ్చిరు కూడా నీకు తెలియదు. ఏంటండి ₹90 బియ్యం ఎప్పుడు ఇచ్చిరు కూడా నీకు తెలియదు. తెలుసుకొని మాట్లాడు. ఒక యాంకర్ చెప్పానండి, మీరు చెప్తలేరు. ఏం డీటెయిల్స్ చెప్తున్నావు? 220 బియ్యం ఎప్పుడు ఇచ్చింది కూడా తెలియదు. సరే ఓకే, కైండ్లీ సరే, ఈ విషయాన్ని వదిలేసేయండి. రామచంద్ర గారు మరొక అంశం. ఓకే, కంక్లూడ్ చేసేద్దాం. 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 600, 300 అవన్నీ తర్వాత మాట్లాడదాం. చేస్తున్నది, దాని గురించి మీరు మాట్లాడండి. మరి సరే, నువ్వు 600 పెడుతున్నావా 300 పెడుతున్నావా కాదు, 5 కిలోల బియ్యం 50 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 5 కిలోలను ₹30 కాడికి ఇస్తుంది కదండి. నేను ₹40 ఇస్తున్నాం, ₹40 కిలో ఇస్తున్నాం, ₹39.90 ఇస్తున్నాం. అదే క్యాలిక్యులేషన్ తో నేను చెప్తున్నానండి. నీ క్యాలిక్యులేషన్ ఉంటే ఉండొచ్చు, మేము ఏమంటున్నాం అంటే. సరే, చిన్న క్లారిఫికేషన్. ఆచార్య గారు చెప్పేది 50 లక్షల కార్డులకు సంబంధించి ₹40 ఇస్తామంటున్నారు. మీరు నాకు తెలిసి మొత్తం కార్డులను లెక్కేసుకునేసరికి అది ₹30 అయి ఉండొచ్చు. చెప్పండి. కావచ్చు. నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో సన్న బియ్యం రావడానికి బీజేపీ ఎన్నో మాటలు పడ్డాం. ఇది గత ప్రభుత్వమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కేసీఆర్ గారు కూడా నేను సన్న బియ్యం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చే క్రమంలోనే ఆయన ఇవ్వకుండా ఆయన గవర్నమెంటే పోయింది. ఇవాళ మీరు వచ్చి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తర్వాత ఇవ్వకుండా దిగిపోయారు. అంటే మేనిఫెస్టోలో పెట్టారని పెట్టకపోయి ఉండొచ్చు, కానీ మాట రూపంగా అయితే చెప్పారు ఎన్నికల టైంలో. సరే, కాంగ్రెస్ ఇప్పుడు నిలబెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం కాబట్టి మాకు కొంత క్రెడిట్ ఇవ్వండి అనేది మీరు చెప్తున్నారు. ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పి ఇవ్వలేదా అండి?
కాంగ్రెస్ 600 కోట్లు ఖర్చు పెడుతుందండి సుమారుగా. ఓకే, ఉండొచ్చు. ఎన్ని ఖర్చు పెడుతుంది అనేది నేను దాని క్లారిటీ ఇస్తలేను. ఏంటండి నేను ఎన్ని కోట్లు అనేది క్లారిటీ నేను ఇస్తలేను. మీరు చెప్పేది నేను ఇస్తలేను. నేను అది కరెక్ట్ క్లారిటీ ఇవ్వాలంటే నేను దాని విషయం చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఇవాళ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము, ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాము. కార్డులు ఉన్నాయి, ఇంకా కొత్త కార్డులు కూడా వస్తాయి. రాని మీరు కార్డులు ఇస్తామని 1.5 year అవుతుంది. ఒక్క కార్డు ఇవ్వలేదు ఇప్పటివరకు కదండి, సింగిల్ కార్డు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అవును ఇవ్వలే. మీరు 10 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? మేమా గవర్నమెంట్ ఉన్నది 10 ఏళ్ల నుంచి. ఏమి ఇస్తామని 10 ఏళ్ల నుంచి మేము గవర్నమెంట్ లో. రైట్ బిఆర్ఎస్. ఇంకో విషయం, రామచంద్ర గౌడ్ గారు ఈరోజు భట్టి గారు కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక చోట ప్రారంభోత్సవానికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు కూడా అడిగారంట, మీరు కార్డే ఇవ్వలేదు, సన్నబియ్యం ఇస్తున్నారు, మాకు ఎలా వస్తాయి కార్డు లేనటువంటి వాళ్ళకని కూడా క్వశ్చన్ చేశారంట. నిజమండి, కొత్త కార్డులు ఇవ్వాలి ప్రజలు. ఎందుకంటే ఇది సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఒక కార్డు కూడా ఇవ్వలేదండి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 కాదండి, 3-4 ఏళ్ల కింద కొన్ని కార్డ్స్ ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్, కొద్దిగా ఇచ్చింది లేదండి. మళ్ళా ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే ఇస్తారని సంవత్సరంన్నర జరిపారు. సంవత్సరంన్నర నుంచి కార్డ్స్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అవును బాధపడుతున్నారు. మీరు ఏంది ప్రతి 3 నెలలకోసారి దరఖాస్తులు తీసుకుంటారు, ఆన్లైన్ లో వస్తున్నాయంటారు, మళ్ళా కొత్త కార్డులు అంటారు. మొన్న మీరు గ్రామ సభలు పెట్టి పేర్లు చదివారు, 100 మంది దరఖాస్తులు చేసుకుంటే 20 మందికి కార్డుల పేర్లు వచ్చినాయి, ఇంకా 80 మందికి రాలే. 100% ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అరే ప్రతి వ్యక్తికి కార్డు లేనటువంటి ప్రతి వ్యక్తికి ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసి కార్డు ఇవ్వాలని చెప్పొచ్చు కదా. మీరు చెప్తామండి, అది అయితే కదా. ఏడ చెప్తారు, ఇంకెన్నేళ్ళకి చెప్తారు. ఈ రోజే కదా స్టార్ట్ అయింది. బియ్యం ఇప్పుడు స్టార్ట్ అయింది, కార్డుల పంపిణీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది కదా. 1.5 year అయింది మీ గవర్నమెంట్ వచ్చి. ఇవ్వాలని కాదు, 91 లక్ష కార్డులో 50 లక్షల కార్డులకు ₹39 కాడికి ఇస్తున్నది నిజము. దానికి వాళ్ళు ఖర్చు చేసింది 225 కోట్లు మాత్రమే, 22 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ 600 కోట్ల పైన ఖర్చు చేస్తుంది, ఇది నిజము. దాని గురించి మాట్లాడండి. కాంగ్రెస్ అంటలేం కదా, మీరు ఏమి ఇస్తలేరని మేము అనలే కదా, అంటున్నారు కూడా ఇస్తున్నారు. మేము స్వాగతించినాం. మేము ఫస్ట్ నేనేం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చేదాన్ని మేము స్వాగతిస్తున్నామని నేను చెప్పిన. రైట్, సరే. అల్టిమేట్ గా రామచంద్ర గారు, ఆచార్య గారు, ఒక క్లారిటీ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కార్డులకు సంబంధించి ₹39 చొప్పున 4గురికో 5గురికో ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో, పైన 1,00,000 ఉన్నాయో, ఈ కార్డులకు సంబంధించి మళ్ళీ అదనంగా ఒక 50,000 60,000కి సంబంధించి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే 50 లక్షల కుటుంబాల వరకు లెక్కేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు పెడుతున్నట్లు కనిపించవచ్చు, కానీ ఓవరాల్ లెక్కేసుకుంటే మేము కూడా ఎక్కువే ఖర్చు పెడుతున్నాం కదా అనేది వారి పాయింట్. అని రామచంద్ర గారు మీరు కూడా సరే, ఇప్పుడు అవునన్నా కాదన్నా వాళ్ళు కొంత ఇస్తున్నారు. ఆ ఫోటో ఏదో మోదీ గారి ఫోటోనో కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేది కొంచెం పెడితే బాగుండేది కదా. ఎందుకు వాళ్ళ ఊరికే వాళ్ళు కూడా ఇంత రాద్ధాంతం చేయకపోయి ఉండే వాళ్ళేం కదా. మేము ఇస్తున్నాం కదా కేంద్ర ప్రభుత్వం తరఫున. గత ప్రభుత్వంలో 11 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారండి? కార్డులు వాళ్ళకు కూడా చెప్తే వినలే, వాళ్ళు చెప్తే వినకపోతేనే ప్రజలు వాళ్ళని పక్కకు పెట్టారు. ఆ రోజు ఉండి ఈ రోజు తీసేశారు. రామచంద్ర గారు ఆనాడు కూడా ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారు వరంగల్కి వచ్చి అక్కడ ఒక డీలర్ షాప్ ని వెరిఫికేషన్ చేసి అక్కడ చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళని చాలా విమర్శించారు. ఎవరు? టిఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ వాళ్ళు విమర్శిస్తే ప్రజలు ఏం బుద్ధి చెప్పాలో చెప్పారు. నేను ఏమంటున్నంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజలకు ఇచ్చేటువంటి స్కీమ్ ని ముందుకు తీసుకుపోవాలి, వివాదాలతోటి ముందుకు తీసుకురావద్దు, వివాదాలు చేయొద్దు అనేది మా సలహా. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఆచార్య గారు, రామచంద్ర గారు, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పార్టీల తరపున మీ పార్టీల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
మొత్తంగా సన్న బియ్యానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇటు రామచంద్ర గారు అదేవిధంగా ఆచార్య గారు చెప్పిన దాన్ని బట్టి 50 లక్షల కార్డులకు సంబంధించి 39 రూపాయల చొప్పున 5గురికి ఇస్తున్నామనేది ఇటు చాలా క్లియర్గా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. కాకపోతే మిగిలినటువంటి కార్డులకి సంబంధించి ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు కదా, మొత్తం కూడా మేమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా మేం ఖర్చు పెడుతున్నాం ఈ సన్న బియ్యం పైన అనేది కాంగ్రెస్ చెప్తుంది. ఇచ్చిన వాటికైనా క్రెడిట్స్ ఇవ్వండి అనేది బీజేపీ చెప్తోంది. మొత్తంగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీనికి సంబంధించి పునరాలోచించి మోదీ గారి ఫోటో లేకపోతే బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఎక్కువ మేమే ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయో అదే విధంగా చేస్తూ ముందుకు వెళ్తామని ఇలాగే ఉంటుందా, ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో చూడాల్సిందే. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.